ఎండు ద్రాక్ష హల్వా. ఎండు ద్రాక్ష హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నల్ల ఎండు ద్రాక్ష, పంచదార, యాలకులు, కార్న్ఫ్లోర్, జీడిపప్పు, నెయ్యి అన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుని జీడిపప్పుని రెడీ చేసుకుందాము. సో ఫస్ట్ కొంచెం అంత నెయ్యి యాడ్ చేస్తున్నాను, కొద్దిగానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నెయ్యి హల్వా చేస్తున్నప్పుడు ఉపయోగించుకోవాలి. జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దీన్ని, ఎందుకంటే హల్వాలో జస్ట్ మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా ఒక 2-3 జీడిపప్పులు మనం జస్ట్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. సో మనం చేసే క్వాంటిటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి కొంచెమే ఒక 4 అంటే 3 ఎగ్జాక్ట్లీ 3 జిడిగింజల్ని మనం దీన్ని చక్కగా వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం. చాలా క్విక్గా వేగిపోతాయి కాబట్టి జీడిపప్పు చాలా జాగ్రత్తగా ఫాస్ట్గా, అంటే అసలు వదలకుండా దీన్ని మనము వేయించుతూ ఉండాలన్నమాట. మనము ఒక్క నిమిషం అటు ఇటు పక్కకి జరిగినా కూడా ఏమవుతుందంటే కలర్ వెంటనే చేంజ్ అయిపోతుంది. సో మంచి వాసన వస్తుంది, నెయ్యిలో వేగుతుంది కదా, మంచి వాసన వస్తుంది. సో చక్కగా వేగిపోయి సో ఒక గిన్నెలో తీసి ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను. స్లో చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే షుగర్. కరెక్ట్గా ఒక కప్పు, ఈ కప్పు షుగర్ తీసుకున్నాం కదా, మనము ఎగ్జాక్ట్గా అంతే మనము నల్ల ఎండు ద్రాక్ష కూడా అంతే తీసుకోవాలి. నల్ల ఎండు ద్రాక్ష కరెక్ట్గా ఈ కప్పు కొలత తీసుకుంటున్నాను. కరెక్ట్గా కప్పు కొలత. దీన్ని గ్రైండ్ చేసేసుకుందాము. ఒకవేళ ఇందులో సీడ్ ఉంటే కనుక, ఎండు ద్రాక్షలో సీడ్ ఉంటే కనుక ఏం కంగారు పడిన అవసరం లేదు, ఆ సీడ్తో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ సీడ్ కూడా మనకి ఆరోగ్యానికి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో మనకి రిజర్వెట్రాల్ అనే యాంటాక్సిడెంట్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. తప్పనిసరిగా మీరు సీడ్ ఉన్న ద్రాక్షను ఎంచుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను డ్రైదే ఉపయోగించాను, మీరు దీన్ని నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. సో చక్కటి పేస్ట్ లాగా రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి షుగర్ కొంచెము క్యారమలైజ్ అవుతుంది కదా, చక్కగా కరిగిపోయింది షుగర్ కూడా. సో ఇప్పుడు మనము ఈ పేస్ట్, నల్ల ఎండు ద్రాక్ష పేస్ట్ షుగర్లో యాడ్ చేసేద్దాము. నానబెట్టుకుని పేస్ట్ చేసుకుంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఫ్రెష్గానే, అంటే డ్రైగా ఉన్నప్పుడు చేస్తున్నాను, వాటర్ యాడ్ చేశాను, కానీ నానబెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షుగర్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎండు ద్రాక్ష తీసుకోవాలి మనకి ఈ హల్వాకి. సో లో ఫ్లేమ్లో ఉండి చక్కగా మిక్స్ చేసేసుకుని ఈ మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. తర్వాత యాలకులు, నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంతా
కార్న్ ఫ్లోర్ కానీ లేకుంటే బియ్య పిండి కానీ తీసుకోవాలి. 1 స్పూన్ తీసుకుంటున్నాను నేను. తీసుకుని వాటర్ యాడ్ చేసి ఒక చక్కటి స్లరీలాగా చేసుకోవాలన్నమాట. ఇది మనకి వాల్యూమ్ ఇస్తుంది, ఆ హల్వాకి వాల్యూమ్ ఇస్తుంది అనమాట. ఇట్లా స్లరీలాగా చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవటమే. నెక్స్ట్ ఏంటంటే కొంచెము నెయ్యి, సో మనము ఈ కప్పు, ఇది ఫుల్ కప్ అనుకుంటే ఇది హాఫ్ కప్ అనమాట. నెయ్యి కూడా కొలత హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి. సో ఇది చక్కగా థిక్గా అయిపోయిన తర్వాత మనము దీన్ని దించేసేసుకోవటమే. సో ఇది బాగా దగ్గర పడే వరకు మనము ఇలా తిప్పుతూనే మనము కుక్ చేసుకోవాలి. ఎందుకంటే వదిలేస్తే కనుక ఇది అడుగంటుకుపోతుంది అనమాట. ఇట్లా తిప్పుకుంటూ మనం కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఏంటంటే ముఖ్యంగా పిల్లలకి చాలా 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 బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఎక్కువ కొందరు పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆహారం సరిగ్గా తీసుకోరు అనమాట, ఎక్కువ మారం చేస్తూ ఉంటారు. కొందరు ఏంటి చాలామంది, మనం అందరం కూడా ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళమే. సో ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే తగిన పోషకాలు వెళ్ళవు. వాళ్ళ హైట్ పెరగటం కానీ లేకుంటే వాళ్ళ వెయిట్ పెరగటం కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఆహారం తీసుకున్న ఈ హల్వా కొంచెం 1 స్పూన్ వాళ్ళకి ఇచ్చేసామనుకోండి, హ్యాపీగా కొంచెం అంటే ఎక్స్ట్రా క్యాలరీస్ అనేవి వస్తుంది. ఎందుకంటే మనం దీంట్లో షుగర్ యాడ్ చేసాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే డ్రై ఫ్రూట్ కదా, ఆ ఫ్రూట్ డ్రై అయినందుకు అందులో క్యాలరీ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో క్యాలరీస్ అనేది చక్కగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ నల్ల ఎండు ద్రాక్షలో కాల్షియము ఇంకా బోరాన్ అనే మినరల్స్ ఉంటాయన్నమాట. అవి ఏం చేస్తాయంటే పళ్ళు చక్కగా గట్టిగా ఉండటానికి హెల్ప్ అవుతుంది. పళ్ళు వచ్చే టైంలో కనుక పిల్లలకి ఇది ఇస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి హైట్ పెరగటానికి, అంటే ఎముకలు లెంత్ పెరగాలి, థిక్నెస్ పెరగాలి, విడ్త్ అనేది కూడా పెరగాలి అని అంటే కనుక ఇది తయారు చేసి ఇస్తే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది పెరిగే పిల్లలకి ముఖ్యంగా పెరుగుతున్న టైంలో ఆ ఏజ్లో కనుక మనము ఇది ఇస్తే కనుక చాలా 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 యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇలాగ కొంచెం థిక్ అయిపోతూ ఉంది కదా, దీన్ని మనము కొంచెం ఒక 2-3 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఒక కంటైనర్లో తీసుకుందాం. చల్లారిన తర్వాత కొంచెం చక్కగా గట్టిపడుతుంది, కొద్దిగా జెల్లీలాగా ఉంటుంది. సో ఈ నెయ్యి అంతా ఇట్లాగా బయటకు వస్తున్నట్టు ఉంది కదా, సో అలా వచ్చేస్తున్నప్పుడు ఇంకొంచెం థిక్గా అయిన తర్వాత మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో హల్వా చక్కగా ముద్దలాగా తయారవుతుంది. సో మనం ఇంకా ఇది తీసేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం చల్లారిన తర్వాత చక్కగా ఇంకొంచెం బెటర్గా అయిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను, ఇది సర్వ్ చేసేసుకుందాము. నల్ల ఎండు ద్రాక్ష హల్వా రెడీ అయిపోయింది. ఎండు ద్రాక్ష గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నల్ల ఎండు ద్రాక్షలో అధికంగా ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి అనీమియా సమస్యను తగ్గిస్తుంది. వీటిని రోజుకి 5-10 తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నల్ల ఎండు ద్రాక్షలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నల్ల ఎండు ద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించి గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది. నల్ల ఎండు ద్రాక్ష రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. హానికరమైన విష పదార్థాలని బయటకు పంపించి ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తుంది.